పేదలకు సేవా కార్యక్రమాలు చేసే వాళ్లకు దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, నిరుపేదలకు సేవ చేసే గుణం ప్రతి ఒక్కరిలో రావాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంతకుమారి కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కొలుముల దామోదర్ తన కొలుముల ఫౌండేషన్ ద్వారా పేద వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేపట్టారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పేద వృద్ధులు పడుతున్న అవస్థలను ఆ ఫౌండేషన్ సభ్యులు ఎన్ఆర్ఐ దామోదర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆయన వెంటనే సుమారు 40 రగ్గులను వృద్ధులతో పాటు పేదలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విప్ అడ్లూరి సతీమణి కాంతకుమారి హాజరై దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విదేశాల్లో ఉన్న కొలుముల దామోదర్ తన ఫౌండేషన్ ద్వారా ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమన్నారు. డబ్బులు సంపాదించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగా ఉందని, వృద్ధులు, చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, కొలుముల ఫౌండేషన్ సభ్యులు నాగరాజు, మహేందర్తో పాటు వృద్ధులు, స్థానికులు పాల్గొన్నారు. ఆయనకి ఉన్నటువంటి డబ్బులలో ఆయన సరిపోయింది పోగా మిగిలినది ఫౌండేషన్ ద్వారా బట్టలు ఇవ్వడం కానీ, చెద్దలు ఇవ్వడం కానీ, గొడుగులు ఇవ్వడం కానీ, ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. మీ మీద ప్రేమతో ఆయనకు మంచి ఆయుష్ని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఈ ధర్మారం పట్టణంలో ఆయన చేసే సేవలు ఇంకా అనర్గళంగా జరగాలి అంటే ఆయన మంచి ఆరోగ్యం, ఆయన పిల్లలకి, ఆ ఫౌండేషన్ మెంబర్స్కి, సేవ చేసే వాళ్ళందరికీ కూడా మనలో చలి బాగా పెరుగుతుంది. కాబట్టి చలి పెరిగినప్పుడు మీరు సాయంకాలం అప్పుడు 6 గంటలకే ఇంటికి వచ్చేసి తిని హాయిగా పడుకోండి, రగ్గు కప్పుకొని. కానీ చలిలో తిరగకండి. చలి రావడం మీకు బాడీలో ఏమవుతుందంటే ఇమ్యూనిటీ తగ్గిపోయి 70 సంవత్సరాలు దాటిన ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు బయటికి రావద్దు. దయచేసి చక్కగా వేడి అన్నం తినండి, మంచి దుస్తులు వేసుకోండి, శుభ్రమైన బట్టలు వేసుకోండి. జలుబు దగ్గు ఉంటే పక్కన వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నట్టుగా వేరే దగ్గర పడుకోవడం మంచిది. ఎందుకంటే జలుబు అనేది మీకు కూడా వస్తుంది. వైరస్, అది బ్యాక్టీరియా. ఇది ఎట్లయితే కరోనాలో వచ్చిందో ఇప్పుడు కూడా ఈ వైరస్ అనేది పక్కన వాళ్ళకి వస్తుంది. మనకి జ్వరం వస్తే పక్కన వాళ్ళు జ్వరం వస్తుంది, జలుబు వస్తే పక్కన వాళ్ళు జలుబు వస్తుంది. అవునా కాదా? కాబట్టి మీకు జలుబు, జ్వరము వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. వేడి నీళ్ళు తాగండి. ఈ చలి తీవ్ర తగ్గే వరకు కూడా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ